పాస్టర్ గారు, ఈ పాపము నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ త్రాగుడు నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ వ్యసనాల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇక నేను బంధించబడ్డాను, నా వల్ల కాటిలే. అవును, నీ వల్ల కాటిలే. నువ్వు రాలేని స్థితిలో ఉన్నావు. నువ్వు బంధించేశాడు సాతానుడు పాపములో నువ్వు జీవించాలని. ఆ పాపంలోనే నువ్వు బ్రతికితే, ఆ పాపంలోనే నువ్వు జీవిస్తే అక్కడే నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు. అందుకోసమే ఈరోజు ఒక స్పెషల్ డే. ఈరోజు ఒక ప్రత్యేకమైన, ఇది ఇక్కడ కనబడింది, హల్లెలూయా, హల్లెలూయానండి. పామ్ సండే, మట్టల ఆదివారము. మట్టల ఆదివారం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మట్టలు తీసుకొచ్చింది? ఈ మట్టల ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ మట్టల ఆదివారం గూర్చి బైబిల్ ఏమి సెలవిచ్చింది? ఏదో ఒక ప్రత్యేకత సంచరించుకొని ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటో ఒక 10-15 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఈ ఆదివారం బైబిల్ గ్రంథంలో ఈ ప్రత్యేకత ఉన్నది. ఈ దినమును గూర్చి సందేశం బైబిల్ గ్రంథంలో రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది వట్టిగా చేసేది కాదు, ఒట్టిగా మాట్లాడేది కాదు, కానీ దీనికి ఒక చరిత్ర ఉన్నది, దీనికి ఒక విధానం ఉన్నది. ఎందుకు ఈ మట్టలాదివారం అంటే, క్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళబోయే ముందు, ఆయన మరణానికి తనను తానుగా అప్పగించుకోబోయే ముందు జరిగినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఆయనను గూర్చి, ఆయన ప్రయాణమును గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన వెలుతున్న విధానమును గూర్చి, ఆ రోజు ఏం జరిగింది అనే దాని గూర్చి 4 సువార్తలలో కూడా రాయబడ్డది. హల్లెలూయా. కొన్ని విషయాలు, కొన్ని మాటలు ఒక సువార్తలో రాస్తే మరొక సువార్తలో రాయలే, ఒక సువార్తలో ఉంటే ఇంకొక సువార్తలో లేదు. అంటే ఆ సందర్భంలో ఆ దైవజనుడు లేకపోవటము, ఆ వ్యక్తి అక్కడ లేకపోవటము, ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను అక్కడ రాయించాల. కానీ ఈ ప్రత్యేకమైన ఆదివారం జరిగిన ఈ మట్టలాదివారానికి సంబంధించిన సంగతి పరిశుద్ధాత్మ దేవుడు 4 సువార్తల్లో కూడా రాసిపెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు అనగా ఈ ఆదివారం ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయము దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎలా వెళ్ళారు? ఆయన వెళ్ళేటప్పుడు జరిగిన సందర్భం ఏంటి? ఆయన ఎందుకు వెళ్ళారు? ఇవి లేఖనాల్లో ఉంటాయి. ఎందుకు వెళ్ళారు దాని గురించి కొన్ని విషయాలే మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. జాగ్రత్తగా వినండి. ఇది 4 సువార్తల్లో రాయబడ్డది. మీరు జాగ్రత్తగా చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయములో ఈ సంగతి 1 నుంచి 17 వరకు ఉన్నది. మార్కు సువార్తలో 11వ అధ్యాయములో 1 నుంచి 11 వరకు ఉన్నది. లూకా సువార్తలో 19వ అధ్యాయములో 29వ వచనము నుండి చివరి వచనం వరకు ఉన్నది. అలాగనే యోహాను సువార్తలో 12వ అధ్యాయములో 12వ వచనము నుండి 25వ వచనం వరకు ఈ చరిత్ర, ఈ ఆదివారానికి సంబంధించిన హిస్టరీ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా రాసిపెట్టాడు. అయితే యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్తున్నాడట. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళేది, యెరూషలేం ప్రయాణం ఆయన పరిచర్యలో, ఆయన సువార్తలో, ఆయన జీవితంలో ఇది లాస్ట్ జర్నీ, ఇది చివరి ప్రయాణం. ఎందుకు వెళ్తున్నాడు యేసు ప్రభువారు అంటే, ఇక తరువాత ఆయన మరణానికి అప్పగించుకోబోయే దినం, ఇక తర్వాత ఆయన చనిపోతారు, శిలువ మరణానికి అప్పగించబడతారు. దానికంటే ముందుగా జరిగినటువంటి క్రియ, దానికంటే ముందుగా జరిగినటువంటి పని, దానికంటే ముందుగా జరిగినటువంటి కార్యక్రమం ఈ మట్టలాదివారానికి సంబంధించిన చరిత్ర. అయితే ఆయన ఎలా వెళ్ళాడు, ఆయన చివరి ప్రయాణం ఎలా జరిగింది, ఆ చివరి ప్రయాణంలో నీవు నేను నేర్చుకోవలసిన విషయాలు ఏమై ఉన్నాయి, ఆ చివరి ప్రయాణంలో నీవు నేను గ్రహించవలసిన విషయాలు, నీకు నాకు సంబంధించిన విషయాలు ఏమున్నాయో వాటిని జాగ్రత్తగా చదువుదాం.
ఆయన ఒలీవ కొండ దగ్గరకు వచ్చాడు. ఆ కొండ దగ్గర నిలబడ్డాడు. ఆయన వెంట చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఆ ఒలీవ కొండ దగ్గరకు రాగానే కొంచెం ముందు భాగానికి వెళ్ళగానే 2 గ్రామాలు ఉన్నాయి. అక్కడ 2 గ్రామాలు, బేత్పగే అనబడే గ్రామము, అలాగనే బేతనియ అనబడే గ్రామాలు కనబడుతున్నాయి. అయితే యేసు ప్రభు వారు అక్కడ నిలబడి వారితో చెబుతున్నాడు, మీరు ఒక ఇద్దరు ఇలా రండి అని 2 శిష్యులు పిలిచి, ఆ 2 శిష్యులతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్లయు కట్టబడి ఉంటుంది. మీరు గమనిస్తే 4 సువార్తల్లో, షబాలి క్యూమా 4 సువార్తల్లో 3 సువార్తలేమో గాడిద పిల్ల అని రాశాడు. కానీ ఒక సువార్తలో మాత్రం గాడిద పిల్లయు అని రాశాడు. రాసిన ఆయన ఎవరంటే మత్తయి రాశాడు. మిగిలిన 3 మార్కు కావచ్చు, లూకా కావచ్చు, యోహాను కావచ్చు గాడిద పిల్లనే రాశారు. సరే, ఏది ఏమైనా కూడా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, బిడ్డలారా మీరు ఎదురు గ్రామానికి వెళ్ళండి, ఆ ఎదర గ్రామంలో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లని విప్పుకొని నా దగ్గరకు రండి అన్నాడు. గాడిద పిల్లని విప్పుకొని నా వద్దకు తీసుకురండి అన్నాడు. ఒకవేళ గాడిద పిల్లని విప్పేటప్పుడు అక్కడ యజమానుడు వచ్చి, ఇది ఎందుకు ఇప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే, ఇది ప్రభువుకు అవసరమైనదని చెప్పండి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కట్టబడిన గాడిదను యేసయ్య ఏమంటున్నాడండి, విడిపించుకొని రండి అంటున్నాడు. హల్లెలూయా. ఇందులో నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, గాడిద పిల్ల అక్కడ ఎవరిని పోలి ఉన్నారంటే, నిన్ను నన్ను పోలి ఉన్నవి. హల్లెలూయా. అక్కడ గాడిద పిల్ల కానీ నిన్ను నన్ను పోలి ఉన్నాయి. నీ జీవితాన్ని నా జీవితాన్ని పోలి ఉన్నాయి. నీ బ్రతుకును నా బ్రతుకును పోలి ఉన్నాయి. అయితే ఆ గాడిద పిల్ల ఎలా ఉన్నాయంటేనట, కట్టబడి ఉన్నాయి. ఎందుకు వీటిని మనతో పోలుస్తున్నాడు దేవుడు అంటే, కట్టబడి ఉన్న గాడిద పిల్లతో ఎందుకు పోల్చాడంటే, నువ్వు నేను కూడా ఒకప్పుడు పాపము అనబడే భయంకరమైన కట్లతో కట్టబడి ఉన్నాము. పాపం అనబడే కట్లు మన జీవితాన్ని కట్టేశాయి. శాపం అనబడే కట్లు మనల్ని కట్టేశాయి. రోగాలు అనబడే భయంకరమైన బంధకాలు మనల్ని బంధించాయి. అయితే ప్రభు ఏం చేశాడు అంటే, కట్టబడిన భయంకరమైన శాపముతో కట్టబడినటువంటి ఆ గాడిదను విడిపించినట్లు నన్ను విడిపించాడు. హల్లెలూయా. 2025 సంవత్సరముల క్రితం నువ్వు నేను పాపములో, మనుషులు శాపములో, మానవ లోకం భయంకరమైన పాపములో దేవునికి వ్యతిరేకంగా కట్టబడి ఉన్నప్పుడు, ఈ లోకానికి యేసు ప్రభువు ఏం చేశారంటే, కట్టబడిన ఈ మనుష్య జాతిని, బంధించబడిన మానవుణ్ణి, పాపములో బంధించబడిన మానవుణ్ణి, శాపములో బంధించబడిన మానవుణ్ణి, లోకములో బంధించబడిన మానవుణ్ణి యేసు ప్రభువు వారు ఏం చేశారంటే విడిపించాడు. అందుకోసమే గాడిద పిల్ల నిన్ను నన్ను పోలి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏ రీతిగా కట్టబడి ఉన్నదో, మనుష్యులు, మానవులు, మనుష్య జీవితాలు, మానవ బ్రతుకులు పాపంలో కట్టబడి ఉన్నాయి. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చే నాటికి మనుషుల బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, పాపములో కట్టబడ్డాయి, లోకములో కట్టబడ్డాయి, వ్యసనాల్లో కట్టబడ్డాయి, భయంకరముగా బంధించబడ్డాం, రోగాలతో భయంకరముగా పీడించబడుతున్నాం, శాపకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. పాపము అనబడే ఆ భయంకరమైన ఊబిలో మనుష్యుడు కూరుకుపోయాడు, బంధించబడ్డాడు,
బంధించబడి మనిషి జీవితం ఏమైందంటే చీకటైపోయింది. మనిషి జీవితం పాపములోనే నలిగిపోతున్నాడు, పాపములోనే పడుతున్నాడు, పాపములోనే పెరుగుతున్నాడు, పాపములోనే చనిపోతున్నాడు. పాపములోనే చనిపోయేవాడు నరకానికి వెళ్ళిపోతాడు. కనుక ఆ మనుషుడు నరకానికి వెళ్ళకూడదు. ఆ మనుషుడు ఆ పాపము నుంచి విడిపించబడాలనే ఉద్దేశంతో సాదృశ్యంగా ఆయన మరణానికి ముందు, ఇదిగో నేను ఎలా చేయబోతున్నాను, ఆ గాడిద పిల్లని ఎలా విడిపించాను, ఆ గాడిదని ఎలా తీసుకొచ్చాను, ఆ గాడిద పిల్లను గాడిదను ఎలా కట్టిన దాన్ని విడిపించాను, నేను మిమ్మల్ని కూడా విడిపిస్తాను అని చెప్పటము కోసమే దేవుడు ఆ గాడిద పిల్లను విప్పుకురండి అని చెబుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను, ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను, ఈ భయంకరమైన శాపకరమైన జీవితంలో ఉన్న నిన్ను నన్ను, ఈ భయంకరమైన పాపములో ఉన్న నిన్ను నన్ను, మనల్ని పాపములో కట్టబడి ఉన్న మనల్ని దేవుడు విడిపించాడండి. యేసు విడిపించాడు. యేసు ప్రభువారు విడిపించాడు. యేసు ప్రభువే నిన్ను నన్ను పాపము నుంచి విడిపించింది. అందుకోసమే దానికి సాదృశ్యంగా ఆయన మరణానికి ముందు చెబుతున్నాడు, ఆ గాడిద పిల్లని ఎలా విప్పానో నిన్ను కూడా నేను అలా విప్పానని. ఆ గాడిద పిల్లని ఎలా కనుగొన్నాడో నిన్ను కూడా ఆయన అలా కనుగొన్నాడు. చూసావా, ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్న మాధుర్యం, ఆయనలో ఉన్న విశేషత ఏంటంటే, ఎక్కడో కట్టబడి ఉన్న గాడిదను, ఎక్కడో కట్టబడి ఉన్న గాడిద పిల్లను ఎక్కడో ఉన్నటువంటి యేసయ్య చూస్తున్నాడు. ప్రియ సంగమా, ఎక్కడో పాపములో ఉన్న నిన్ను, ఎక్కడో శాపములో ఉన్న నిన్ను, ఎక్కడో రోగముతో కట్టబడిన నిన్ను యేసయ్య ఆ గాడిద పిల్లని ఎలా చూశాడో, ఆ గాడిద పిల్లని ఎలా కనుగొన్నాడో నిన్ను కూడా అలాగనే కనుగొన్నాడు. అవునండి, అక్కడ గాడిద పిల్ల ఉన్నది ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు చెప్పలా. అక్కడ గాడిద పిల్ల కట్టబడిందని ఎవరు చెప్పగలిగారు? ఎవరు చెప్పలా. ఎవరు చెప్పకపోయినా ఆయన చూశాడు. ఆయన గాడిద పిల్ల ఎలా చూశాడు, నువ్వు కూడా నీ పాపములో కట్టబడి ఉన్నప్పుడు, నీ శాపములో కట్టబడి ఉన్నప్పుడు, నువ్వు భయంకరమైన లోకానుసారమైన జీవితంలో బంధించబడి ఉన్నప్పుడు నిన్ను కూడా ఆయన కనులు చూశాయి. యెహెజ్కేలు గ్రంథంలో రాస్తాడు, నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి నిన్ను కని విడిచిపెట్టింది, నీ ఒంటి మీద రక్తపు మరకలు ఇంకా ఉన్నాయి, నీ నాభి సూత్రము కోయబడలేదు. నిన్ను నీ తల్లి కని ఆ మార్గములు విడిచిపెట్టితే ఒక్కదానివి కొట్టుమిట్టాడుతూ ఉంటే నా కన్నులు నిన్ను చూశాయి, నా కాళ్ళు నీ దగ్గరకు వచ్చాయి, నా చేతులతో నిన్ను ఎత్తుకున్నాను, నీ నాభి సూత్రాన్ని నేనే కత్తిరించాను, నీకు స్నానం చేయించాను. బట్ట లేక పడిపోయిన నిన్ను, వస్త్రములు లేక పడిపోయిన నిన్ను నేనేం చేశాను తెలుసా? నా వస్త్రాన్ని నీకు ఇచ్చాను, శుద్ధినిగా చేశాను, పెద్ద చేశాను, పోషించాను. గొప్పదాన్ని చేస్తే అంటూ ఆయన బాధపడతాడు. నీకు స్తనములు ఏర్పడిన తర్వాత, నువ్వు పెద్దదాని వైపోయిన తర్వాత, నువ్వు గొప్పదాని వైపోయిన తర్వాత, నీకు వయసు వచ్చిన తర్వాత నువ్వేం చేసావో తెలుసా? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఎత్తుకున్న నన్ను మర్చిపోయావు, శుద్ధి చేసి నన్ను మర్చిపోయావు, బట్ట తొడిగిన నన్ను మర్చిపోయి. బాధతో మాట్లాడతాడు అక్కడ. కనబడిన ప్రతి వానితో నువ్వు వ్యభిచరించావు, కనబడిన ప్రతి పురుషునితో పాపం చేశావు. దుఃఖంతో వేదనతో దేవుడు అక్కడ మాట్లాడాడు. ఎందుకు మాట మీకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ పడిపోయి ఉన్న శిశువును ఆయన కనులు ఎలా చూశాయో, ఆ కట్టబడిన గాడిదను ఆయన కనులు ఎలా చూశాయో, నిన్ను కూడా ఆయన కనులు అలాగే చూశాయి. నువ్వెక్కడో పాపములో ఉన్నావు, నువ్వెక్కడో కట్టబడ్డావు, ఏ వ్యసనములోనూ బంధించబడ్డావు, ఏ పాపములోనూ నువ్వు బంధించబడ్డావు. బంధించబడి నువ్వు బంధకాల నుంచి బయటకు రాలేకపోతున్నావు. ఆ కట్లు తెచ్చుకుంటూ నీ చేత కాటలే. అప్పుడప్పుడు నువ్వు చెబుతావు, పాస్టర్ గారు
ఈ పాపం నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, ఈ త్రాగుడు నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, ఈ వ్యసనాల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇక నేను బంధించబడ్డాను, నా వల్ల కాటలే. అవును, నీ వల్ల కాటలే, నువ్వు రాలేని స్థితిలో ఉన్నావు. నువ్వు బంధించేశాడు సాతానుడు పాపములో నేను జీవించాలని. ఆ పాపములోనే నువ్వు బ్రతికితే, ఆ పాపములోనే నువ్వు జీవిస్తే అక్కడే నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు. అందుకోసమే నువ్వు రాలేవని, నువ్వు ఆ కట్లు తెంచుకోలేవని, నువ్వు ఆ బంధకాల నుంచి బయటకు రాలేవని ఆయనే నీకోసం వచ్చాడు. ఎలా వచ్చాడు? వెతుక్కుంటూ పరిగెడుతూ దగ్గరకు వచ్చాడు. అవును, నీ దగ్గరకు ఆయన వచ్చాడు. వెళ్ళండి, ఆ గాడిదను మీరు విప్పుకొని రండి. అవును, ఆ గాడిదలమే మనం బంధించబడ్డాం, కట్టబడ్డాం శాపములో, పాపములో, రోగముతో, ఆ వ్యభిచారములో, అతిక్రమాల్లో, ఆ లోకములో బంధించబడ్డాం, వ్యసనాల్లో కూలిపోయాం. అందులో నుంచి నిన్ను బయట తీసుకురావడానికి, నిన్ను విడిపించడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? వెతుక్కుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు? వెతుక్కుంటూ దేన్ని వెతికాడు? కట్టబడిన దాన్ని. కట్టబడింది ఎలా ఉంది? నశించిపోయేలా ఉంది, పతనంలో ఉంది, పాపంలో ఉంది. అటువంటి దాన్ని వెతుక్కుంటూ, అందుకని భక్తుడు రాస్తున్నాడు, నశించిన దానిని ఆయన వెతుక్కుంటూ వచ్చాడట. నశించిన దానిని ఎవడు ఎదుగుతాడు? అసలు పాపములో కట్టబడిన దాన్ని ఎవడు ఎదుగుతాడు? ఎంత ప్రేమ దేవుడిదండి. ఆయన ప్రేమ తెలియాలంటే హోషేయ గ్రంథాన్ని చదవాలి. ఆయన ప్రేమ ఎంత బలంగా ఉంటుందో తెలియాలంటే హోషేయ గ్రంథాన్ని చదివితే, ఆ హోషేయ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా బైబిల్ తడిచిపోయిందండి. ఆ బైబిల్ పేపర్లు తడిచిపోయాయి. హోషేయ ఈజ్ ఎ ప్రాఫిట్. అతను ఒక ప్రవక్త. హీజ్ ఎ జెంటిల్ మ్యాన్. అతడు చాలా మంచివాడు. హోషేయతో దేవుడు అంటాడు, హోషేయ, నేను ఒక అమ్మాయిని చూపిస్తా, ఆమెను తెచ్చుకొని పెళ్లి చేసుకోపో అన్నాడు. ఆ అమ్మాయి ఎవరు ప్రభువా? నేను చూపిస్తా వెళ్ళు. హోషేయ అనుకున్నాడు, నాకు దేవుడే చూపిస్తున్నాడంటే ఆమె ఎంత బాగుంటుందో, ఎంత మంచిగా ఉంటుందో, ఎంత గొప్ప వ్యక్తి అనుకొని ఆయన బైబిల్ తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు? పలానా చోటుకి వెళ్ళి అన్నాడు. అక్కడ నడుచుకుంటూ వెళ్తే అదొక చిన్న వీధి. ఇటున్నారా? ఒక చిన్న వీధి. ఆ వీధిలో చాలా మంది వ్యక్తులు కనబడుతున్నారు, స్త్రీలు, చాలా మంది పురుషులు కనబడుతున్నారు. ఇది ఇక్కడ ఇలా ఉందేంటి ప్రభు, ఇటు ఇక్కడికి వెళ్ళమన్నాడు అని 4 అడుగులు ముందుకేస్తే అది ఒక చిన్న గల్లీ. అక్కడ అమ్మాయిలు అంటున్నారు, డబ్బులకి శరీరాన్ని అమ్ముకుంటున్నారు, డబ్బుకి దేహాన్ని అమ్ముకొని పాపం చేస్తున్నారు. హోషేయ అనుకున్నాడు, చిచ్చి నేనేంటి ఇక్కడికి వచ్చాను, నేను వెళ్ళకుండా మార్గానికి వెళ్ళొచ్చానేమో, పొరపాటేమని వెనక్కి వెళ్తుంటే, హోషేయ ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్పిన చోటకి వెళ్ళమన్నావు కానీ నేను ఏదో పొరపాటున వేరే దారికి వచ్చాను ప్రభు, ఇక్కడంతా పాపం జరుగుతుంది అన్నాడు. అక్కడికి నువ్వు వెళ్ళాలి. అదేంటి ప్రభు? అక్కడికి వెళ్ళా. వీళ్ళంతా వ్యభిచారులు కదా, భయభక్తులు లేకుండా పాపం చేస్తున్నారు కదా అంటే అక్కడిక్కడ వెళ్ళా. వెను తిరిగి దేవుడు చెప్పినట్టుగా 4 అడుగులు వేస్తే ఒక అమ్మాయి తన దేహాన్ని డబ్బుకు అమ్ముకోవటానికి
నిలబడి ఉంది. ప్రభు అన్నాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళన్నాడు. ఆ అమ్మాయి వ్యభిచారి ప్రభువా, తెచ్చుకో, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే ఆ అమ్మాయిని. నేను ప్రవక్తను ప్రభువా, నేను చెప్పినట్టు చెయ్యి, ఆ అమ్మాయిని తెచ్చుకో. సేవకుడు దేవుడు చెప్పగానే, అమ్మా నీ రేట్ ఎంత? పలానా అండి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, వస్తావా? నేనా? ఒళ్ళమ్ముకునే దాన్ని కదా, లోక సంబంధమైన దాన్ని కదా, నేనెందుకు నీకు? నువ్వు కావాలి నాకు, నువ్వు ఇష్టం. సరే పద అని తీసుకువెళ్ళాడు. పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేస్తున్నాడు. సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మారిపోయింది అనుకున్నాడు, బ్రతుకు మార్చుకున్నది. హాయిగా సంతోషంగా వారి జీవితం నడుస్తుంది. ఒకరోజు రాత్రి కళ్ళు తెరిచి తన పడక మీద దిగ్గును చూస్తే తన మంచం మీద ఆ వ్యక్తి లేదు. ఎక్కడికి వెళ్ళిందని ఇల్లంతా వెతికాడు, ఎక్కడ కనపడలే. వీధిలోకి వెళ్ళాడు, ఎక్కడ కనపడలే. తెలిసిన వాళ్ళు అడిగాడు, ఎక్కడ కనపడలే. బాబు మా భార్య కనపడింది, నా భార్య కనపడింది అని అడిగాడు, కానీ ఎక్కడ కనపడలే. ఒకసారి చూద్దామని నడుచుకుంటూ వెళ్తే తన భార్య ఆ వీధిలో నిలబడి మరలా తన దేహాన్ని డబ్బుకి అమ్ముకుంటుంది. ఆశ్చర్యపోయాడు. పాపం చేసేదాన, రోతదాన, తిరుగుబోత, నిన్ను ప్రేమించి చేసాను చూడు, నువ్వంటే ఇష్టపడాను చూడు, నీ బుద్ధి పోలే, నీ మనసు మారలే అని వదిలిపెట్టి వస్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్పావు కానీ ఆ దుర్మార్గులు మరలా అదే స్థితికి వెళ్ళిపోయింది ప్రభువా. నాకొద్ది హోషే, వెళ్ళి తెచ్చుకోపో. పాపం చేస్తుంది ప్రభువా, నువ్వు వెళ్ళు, తెచ్చుకో. దేవుని మాటను కాదనలేకపోయాడు, దేవుని మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాడండి. తెచ్చుకున్నప్పుడు అంటున్నాడు, హోషా నువ్వేం చేశావు? పాపం చేసిన తనను తెచ్చుకుని ఉంచుకున్నాను ప్రభువా. నువ్వు గోమురుగు చేసినట్లు ఇశ్రాయేలీలకు నేను చేయలేదా? నేను కూడా ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు తెచ్చుకున్నా, కానీ వాళ్ళ బుద్ధి మారలేదు హోషే. అయినా వాళ్ళంటే నాకు ఇష్టం 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 ఇష్టం. నిన్ను కూడా అలాగే ఇష్టపడ్డాడు. ఎన్నిసార్లు నువ్వు వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు నువ్వు కాదు అని వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు దేవుణ్ణి కాదు అని వెళ్ళిపోయి పాపం చేసిన, ఇంకా నీ కట్లు విప్పాలని చూస్తున్నాడు. ఆ కట్లు నుంచి తెంచి నిన్ను బయట తీసుకొచ్చి ఆయన ఎందుకు విప్పాడు తెలుసా? ఎందుకు విప్పాడు తెలుసా? ఆశ్చర్యపోతా. విప్పి తీసుకురండి అనగానే ఆ గాడిద పిల్లని తీసుకొచ్చి విప్పి అక్కడ ముచ్చపెట్టారండి. మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఆ గాడిద పిల్లని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. నిలబెట్టగానే విప్పబడిన ఆ గాడిద పిల్ల దగ్గరకు యేసు ప్రభువారు వేగంగా వెళ్ళి అక్కడ నిలబడ్డారట. వెంటనే ఏం చేశారు తెలుసా? ఆ గాడిద పిల్ల మీద వస్త్రాలు వేశారు. యేసయ్య అంటున్నాడు,
గాడిద నాకు కావాలి, బా ఆ గాడిద నాకు కావాలి. ఎందుకు దీన్ని తీస్తున్నారు మీరు అని యజమాని అడిగితే చెప్పమంటున్నాడు, ఈ గాడిద నా ప్రభువుకు అవసరమైనది. నిన్నే, నువ్వెవరికి అవసరం లేదు కదా ఊళ్ళో, నువ్వెవరికి అవసరం లేదు కదా మీ ఊర్లో, నువ్వు ప్రభువుకు అవసరం, నువ్వు ప్రభువుకు అవసరం. అడిగితే చెప్పు, ఎవరికి ఇది తీసుకెళ్తాను అని అడిగితే ప్రభువుకు కావాలని చెప్పు, ఇది నాకు అవసరం అని చెప్పు. ఆ గాడిద పిల్ల ప్రభువుకి ఎట్లా అవసరమో నువ్వు, నేను, మనందరము ప్రభుకి అవసరమైన వాళ్ళం. అవును, తీసుకొచ్చారు, అక్కడ నిలబెడితే ఆ గాడిద మీద వస్త్రాలు వేశారట. వస్త్రాలు వేస్తే ఏం చేసి తెలుసా, ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గాడిద పిల్ల మీద కూర్చున్నారు. ఇప్పుడు గాడిద పిల్ల మీద కూర్చోగానే ఆ గాడిద నడుస్తుంటే వాళ్ళందరూ ఏం చేశారంటే, గాడిద నువ్వు ఈ నేల మీద నడవద్దు ఆగని వాళ్ళ వస్త్రాలను నిప్పుతున్నారట. దుప్పట్లో కప్పుకొని వచ్చినవన్నీ తీశారట. ఇళ్లలోకి వెళ్ళి వస్త్రాలు తీసుకొచ్చారట. ఆ వీధుల్లో వేస్తున్నారట. ఆ గాడిద వెళ్తుందట. వస్త్రాలు అయిపోయినాయి, వాళ్ళ దగ్గర వస్త్రాలు అయిపోయినాయి. అప్పుడు అటు ఇటు చూస్తే ఇదిగో ఈ మట్టలు దొరికినాయి వాళ్ళకి. అప్పుడు ఈ మట్టలు ఏం చేశారంటే, నరికి గాడిదబా నువ్వు కింద నడవకూడదు, వీటి మీద నడువని ఈ మట్టలను అదుకే వేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బా ఇప్పుడు అందరూ అంటున్నారట, గాడిదను గౌరవిస్తున్నారు, గాడిదను ప్రేమిస్తున్నారు, గాడిదను గణపరుస్తున్నారు. ఒకప్పుడు ఆ గాడిదకు విలువ లేదు, ఒకప్పుడు ఆ గాడిదను ఎవరు చూడలేదు, ఒకప్పుడు ఆ గాడిద ఇంట్లో ఉంటే ఎందుకు పనికి రాలేదు, ఒకప్పుడు ఆ గాడిద మామూలుగా ఉంటే ఎవ్వరూ దాన్ని పట్టించుకోలే. ఆ గాడిదను చూసి నవ్వారు. ఆ గాడిద ఎందుకు పనికిరాని అనుకున్నారు, ఆ గాడిద ఎందుకు పనికిరానిది అనుకుని తృణీకరించారు. కానీ ఆ గాడిద మీద కేసు ఎక్కగానే ఆ గాడిదని అందరూ ఏం చేస్తున్నారు, గౌరవిస్తున్నారు, వస్త్రాలు వేస్తున్నారు, కింద నడవనీటిలే. అవును, 25 సంవత్సరాల క్రితం ఈ గాడిద మీద యేసెక్కాడు. ఈ గాడిద యేసును మోస్తుంది, యేసును మోస్తుంది కనుకనే ఈ గాడిద వెళ్ళి ప్రతి సభలో ఆ గౌరవం, ఈ గాడిదకు ఆ ఘనత, ఆ గాడిదకు ఎంత ఘనతను దేవుడిచ్చాడో ఆయన మోసే ఈ గాడిదకు కూడా అంత ఘనతనిచ్చాడండి. కోట్ల మంది, లక్షల మంది డాడీ మమ్మీ అని మమ్మల్ని పిలుస్తున్నారు అంటే కారణం ఏంటో తెలుసా, ఈ గాడిదల మీద ఆ ప్రభు ఉన్నాడు. ఒకప్పుడు ఇదే గాడిద మా ఊర్లో విలువలేదే, ఒకప్పుడు ఈ గాడిదను చూసి ఎవరు ప్రేమించలేదే, ఒకప్పుడు ఈ గాడిదను చూసి ఎవరు మాట్లాడలేదే, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభువు ఉన్నాడు, అప్పుడు ప్రభువు లేడా. ప్రియ దైవ జనాంగమా, ఆ గాడిద మీద కేసు ఎక్కగానే అందరూ వస్త్రాలు వేశారట. అక్కడ అంటున్నారట, హోసన్నా హోసన్నా హోసన్నా, జయము 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 అని కేకలేస్తున్నారట. కేకలేస్తున్నారట. బిడ్డా, ఒకప్పుడు మా జీవితాలు ఇంతకు దైవజనులు చెబుతున్నారు కదా, మా బ్రతుకుల్ని ఎవరు చూడలే, ఒకప్పుడు మా బ్రతుకుల్ని ఎవరు పట్టించుకోలే, ఒకప్పుడు మా దగ్గరికి ఎవరు రాలే.
కానీ ఈ గాడిదల మీద కేసు ఎక్కగానే విలువ వచ్చేసింది. గుర్తించారు, గౌరవించారు, అభిమానించారు, ప్రేమించారు. నువ్వు గాడిదగా ఉన్నంత కాలం నీ జీవితంలో ఏం జరగదు. ఆ ఘనత, ఆ జీవితంలో ఆశీర్వాదం, ఆ మెప్పు నీకు రావాలంటే నువ్వు కూడా క్రీస్తును మోసే గాడిదలా మారిపోవాలి. ఆయనను మోసుకుంటూ వస్తుంటే కేకలట, హోసన్నా హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలట. ఈలోగా ఎదురుగా ఒక బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ పరిశీలి బ్యాచ్. ఒక పాటలు పాడుతున్నారు. ఆ పాప ఆపండి ప్రభు, నీ శిష్యులు ఆపు, ఆ కేకలేంటి, ఆ కేకలేంటి అంటే ప్రభు అన్నాడు, అవి ఆగే కేకలు కాదు, అవి కేకలు వేస్తూనే ఉండాలి. ఆపుతావా ఆపువా? ఒకవేళ మీరు వాటిని ఆపితే రాళ్ళు కేకలేస్తాయి. అంటే దేవుడు తనను స్తుతించడం, కేకలు వేసి ఆరాధించడానికి ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. స్తుతులు కేకలేయాలి. అందుకని చెబుతాను నేను, స్తుతులు ఎట్లుండాలి చెప్పండి, ఎట్లుండాలి? ఆయన నువ్వు ఆపితే ఒప్పుకోడు, ఆయనకి నువ్వు కేక వేయడం ఇష్టం. ఇప్పుడు ఆయన అదే చెబుతున్నాడు, మీరు ఆపారనుకో రాళ్ళేస్తాయి, రాళ్ళేస్తాయి. అంటే నువ్వు వెయ్యని అర్థమే కదా, నువ్వు వెయ్యాలని అర్థమే కదా. అందుకని మనము ప్రభువుని ఆరాధించినప్పుడు ఎట్లా కేకలేసి ఆరాధించాలి. చెప్పండి, ఎట్లా ఆరాధించాలి చెప్పండి, అబ్బరం గారు చెప్పండి, ఎలా? కేకలేసి. అబ్బా దేవుని స్తోత్రం చెప్పండి, జయమ్మ గారు చెప్పండి, కేకలేసి ఆరాధించాలి. కొంతమంది అంటారు, ఏందా వాళ్ళ ఆరాధనలో కేకలు, ఏందా వాళ్ళ ఆరాధనలో కేకలు ఏంటంటే, ప్రభు కోరుతున్నాడు, నువ్వు కేక వేయకపోతే కేకలు రాళ్ళు వేస్తాయట. నువ్వు కేక వేయకపోతే రాళ్ళు కేకలంటే అర్థమని తెలుసా మీకు? అర్థమని తెలుసా? నువ్వు రక్షణ పొందిన నువ్వు కేకలు ఆయన్ని స్తుతించకపోతే రక్షణ లేనివాడుతో దేవుడు కేకలు ఇప్పిస్తాడట. హల్లెలూయా. అందుకని నువ్వు ప్రభువుని ఏం చేయాలి? కేక వేయాలి. చెప్పండి హల్లెలూయా. అది మీరు కేకలు వేయట్లేదు చూసారా? అట్లనే కేకలేసేది చెప్పండి, అట్లనే కేకలేసేది ఎట్ట వేయాలి చెప్పండి, కేకలు వేయండి. గట్టిగా రాట్లా, ఇంకా రావాలా? ఇట్లా వచ్చింది, వాళ్ళ కోపం వచ్చింది. ఏందా ఈ కేకలు, ఏంది వర్షిప్, ఏంది ఆరాధన? ఆత్మతో సత్యముతో మౌనముగా ఆరాధించాలి. ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోడా, ఆత్మతో ఆరాధించేవాడు కేకలేస్తాడు రా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధనలో కేక ఉండకూడదు, ఆరాధనలో నిశ్శబ్దం. ఈ మధ్య ఒక ఆయన చెబుతున్నాడు, మా ఆరాధనలో సభ్యత ఉంటుంది, మా ఆరాధనలో గౌరవం ఉంటుంది, మా ఆరాధన మర్యాద ఉంటుంది. మర్యాద ఉంటుందా అంటే ఎట్లా? ఇదే మర్యాద? మర్యాదగానే ఉండు, నువ్వు మర్యాదనే చావు. మేము మాత్రం మర్యాదగా ఆరాధిస్తాం, కేకలేస్తాం. చెప్పండి చెప్పండి, కేకలు వేస్తావా? వేస్తావా? కేక వేస్తారా వేయరా? ఒకవేళ మీరు వేయకపోతే చెప్పండి, ఆ వీధిలో చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాడు దేవుడు. నిన్ను బయటికి పంపిస్తాడు, వాళ్ళని తీసుకొస్తాడు. దేవుడు చెబుతున్నాడు, కేకలు వేశారట, ఆరాధిస్తున్నారట. ఆరాధిస్తుంటే వాళ్ళందరూ అరిచారట. ఆ యెరూషలేము లోపలికి ఎంటర్ అవుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలవరపడ్డారన్నది బైబిల్లో. ఎందుకు కలవరపడ్డారో తెలుసా మీకు? ఎందుకు కలవరపడ్డారో తెలుసా? ఇక్కడే ఉంది కథంతా, ఇక్కడే ఉంది వర్తమానం అంతా. వాళ్ళు యెరూషలేములోనికి యేసు వస్తుంటే ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలే? యెరూషలేములో దేవాలయంలోకి వస్తున్నాడు ఆయన. ఆయన అక్కడ రావడానికి ఒప్పుకోలే, అడ్డగించబోయారు. ఎందుకో తెలుసా? ఆయనైతే రానిచ్చేవారేమో, కానీ ఆయన ఒక గాడిద మీద ఉన్నారు. ఆ గాడిద మీద ఉన్న యేసుని నువ్వు గాడిదతో రాకూడదని చెబుతున్నారు. ఎందుకు? ఎందుకు? ధర్మశాస్త్ర ప్రకారం గాడిద నిషేధించబడిన జంతువు.
ధర్మశాస్త్ర ప్రకారం గాడిద అపవిత్రమైన జంతువు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈ అపవిత్రమైన దాన్ని నువ్వు దేవాలయంలోనికి, యెరూషలేములోనికి తీసుకురాకూడదు అంటున్నారు. కానీ యేసు ఏమంటున్నాడంటే, ఈ అపవిత్రమైనదే నాకు కావాలంటున్నాడు. అదే ఈ మట్టల ఆదివారం అనుకున్న ప్రత్యేకత. అదే మట్టల ఆదివారం అనుకున్న ప్రత్యేకత. అపవిత్రమైన దానిని ఆయన ఏం చేశాడంటే, ఆయన కూర్చొని దానిని పవిత్రపరిచి ఆయన ఎక్కడ తీసుకొస్తాడంటే, ఎక్కడైతే నిషేధించబడిందో, ఎవరైతే రావద్దన్నారో, ఎవరైతే అపవిత్రమైన జంతువుని నిషేధించారో, దానినే ఇదిగో పవిత్రమైన యెరూషలేము దేవాలయం లోపలికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు 2025 సంవత్సరాల క్రితం జరిగిందే రేపు జరగబోతుంది. ఏమిటో తెలుసా? అపవిత్రమైన నిన్ను, అపవిత్రమైన నన్ను పరిశుద్ధమైన పరలోకానికి ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ పామ్ సండే స్పెషల్. నువ్వు పవిత్రపరచబడి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? ఏ స్థలానికి నువ్వు వెళ్ళకూడదని ధర్మశాస్త్రం చెప్పిందో, ఏ స్థలంలోనికి ఈ మనుషులు రాకూడదని నిషేధించిందో, ఆ స్థలానికి నిన్ను ప్రభువు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఓ రాశాఖత రప రసకత రమకాల రభగ రసల రెకెమెలో సకాల రబ లభరమ సకత రకల రబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ అది ఈ మట్టల ఆదివారం అనుకున్న ప్రత్యేకత. ఎందుకు నువ్వు జయము జయమని పాటలు పాడాలి తెలుసా? నువ్వు వెళ్ళకూడని చోటికి నేను తీసుకెళ్తున్నాడు. నిన్నెవరు రానివ్వని చోటికి నేను దేవుడు తీసుకెళ్తున్నాడు. నిషేధించబడిన నిన్ను, తృణీకరించబడిన నిన్ను, అవమానించబడిన నిన్ను నువ్వెక్కడికి రాకూడదని ధర్మశాస్త్రం చెప్పిందో. పాపికి పరలోకం లేదు, పాపికి జీవము లేదు, పాపి ఈ స్థలములకు రాకూడదని ధర్మశాస్త్రం చెబితే, ధర్మశాస్త్రాన్ని తలకిందులు చేసి ఆ పాపి కోసం నా రక్తమునిచ్చి కడుగుతాను, ఆ పాపిని పరిశుద్ధపరిచి ఆ పాపి మీద నేను ఆసీనుడినై నేను నా పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తానని చెప్పి ఆ దేవాలయంలోకి తీసుకుని వెళ్ళాడండి. అదే మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారానికి వెనుకున్న చరిత్ర, ఈ మట్టల ఆదివారమునకు వెనుకున్న అద్భుత మర్మం. నువ్వు నేను పరలోకానికి వెళ్ళే యోగ్యులం కాదు. పరలోకంలో కాలు పెట్టే యోగ్యత మనకు లేదు. కానీ ఆయన మనములో ఉండటాన్ని బట్టి, ఆయన మన మీద ఉండటాన్ని బట్టి, ఆయన మన జీవితంలో ఉండడాన్ని బట్టి ఇప్పుడు నువ్వు నేను గాడిద యెరూషలేములోకి వచ్చినట్లు, గాడిద యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చినట్లు నువ్వు నేను రేపు ఆ నిత్య జీవమైన పరలోక రాజ్యంలోకి వెళ్తాం. అందుకోసమే ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. అందుకోసమే ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఎవరు చెప్పినా ఆగకూడదు, ఎవరు ఆగమని ఆగకూడదు, ఎవరు చెప్పినా నీ ఆరాధన ఆపండి ఇట్లా ఉండకూడదు అన్న ఆగకూడదు. ఎందుకంటే విలువలేని నిన్ను, రాకూడదు అని నిషేధించిన నిన్ను వచ్చేలా దేవుడు చేసి నీకే పరలోకము ఇవ్వకూడదని ధర్మశాస్త్రం చెప్పిందో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు? తిరగరాసి నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. అందుకోసమే అందరూ మట్టలు పట్టుకుని ఏం చేశారంటే హోసన్నా జయము, హోసన్నా జయము. ఎందుకు తెలుసా? ఏ గాడిదైతే ఏ యెరూషలేములకు రాకూడదని నిషేధించారో ఆ గాడిద ఇప్పుడు వస్తున్నది. ఆ గాడిదలో మనమే, ఆ గాడిదలో మనమే. యేసు ఉంటే నువ్వు నిషేధించబడినా, నువ్వు తృణీకరించబడినా, నువ్వు హేళన చేయబడినా, నువ్వు గెంటి వేయబడినా, నువ్వెక్కడికి రాకూడదని, నువ్వెక్కడికి వెళ్ళకూడదని పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రం బోధించిందో అక్కడికి నేను తీసుకుని వెళ్తాడు. దాని పేరే పరలోకం. పరలోకం.
రావాలనుందా? రావాలనుందా? ఒకవేళ నీకు ఉంది, రావాలనుంది, కానీ నువ్వు అనుకుంటున్నావు నేను అపవిత్రమైన దాన్ని కదా, నేను ఎలా వస్తానని. సింపుల్, ఆయన నీ మీద ఉంటే చాలు, ఆయన నీలో ఉంటే చాలు. నువ్వు అపవిత్రుడు అయినా అయోగ్యుడు అయినా నువ్వు దేవాలయంలోకి వెళ్ళిపోతావు, పరలోకంలోకి వెళ్తావు. రావాలని ఆశ ఉందా? మోకరించు, మోకరించు, మోకరించు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా ఎంతమంది సంధించబడి అయ్యా నాలోకి రా, నా పైకి రా, నిన్ను మోస్తానయ్యా, ఇదిగో నాకు అయ్యా నాయనా నీ నిత్య రాజ్యంలో చోటువు, ఆ మహిమ రాజ్యంలో నాకు ప్రవేశం దయచేయి, నాలో ఏ అపవిత్రత ఉండొద్దు, పరిశుద్ధపరచు నన్ను నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఎంతమంది ప్రభా నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలంటున్నావు కనుక నన్ను నీకు సమర్పించుకుంటున్నా ప్రభువా. ఆ నిత్యత్వంలో నాకు చోటి ప్రభువా, ఆ మహిమ రాజ్యంలో నాకు చోటిమని ఎంతమంది అడుగుతున్నారో ప్రభువా, అట్టి కృప దయచేయండి అయ్యా. అవును నాయన, నిన్ను మోసే గాడిదలుగా మేము మారాలి, నీ నామాన్ని అనేకులకు తెలియచేయాలి, నిన్ను గూర్చి అనేక మందికి ప్రచురం చేయాలి. అట్టి రీతిగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి నీ మహిమ రాజ్యంలో చేర్చుకొనమని, ఈరోజు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.